సమస్య పరిష్కారంలో ఏదైతే ఆలోచన చేశారో తగుని న్యాయం ఎంచేతంటే ఒక జిల్లాలో మాదిగలు ఎక్కువ, ఒక జిల్లాలో మాలలు ఎక్కువ అనే మాట, ఆ వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అణతాల రామకృష్ణ గారు. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి ఇది నాంది పలుకుతుంది అధ్యక్ష. చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ వర్గీకరణ ప్రజలందరికీ సమన్యాయం జరిగే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకురావాలనుకున్నది నేటి వరకు రాకపోవడం చాలా ఆలస్యమైనప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియ అమలు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తవడం సంతోషించదగినటువంటి విషయం. అందరికీ కూడా సమన్యాయం జరగాలని, ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ న్యాయం జరగడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసిన వీటికి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఉత్తర ఆంధ్రలో రెల్లి కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు చాలా మన జిల్లాల్లో 5-6 జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటారు. వారికి న్యాయం జరిగే విధంగా లేటెస్ట్ సెన్సస్ పెట్టుకొని 2011 తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి సెన్సస్ లేవు అధ్యక్ష. 2021లో జరగాలి, కోవిడ్ వల్ల సెన్సస్ చేయలేదు. కొత్తగా వచ్చినటువంటి సెన్సస్ ప్రకారం జిల్లాల ప్రాతిపదికన ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ప్రపోర్షనేట్గా ఈ రిజర్వేషను కార్యక్రమం చేస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచన అయితే ఉంది అధ్యక్ష. అది ఒక ముఖ్యమైనటువంటి మౌలిక మార్పు. ప్రభుత్వ రంగాల్లో ఏదైతే ఉందో ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏమైనా చేయగలుగుతామో రాజ్యాంగపరంగా అది కూడా ఆలోచించి ఒక కమిటీని వేసి అటువంటి చర్య కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు సునీల్ గారు చూడండి, వెరిఫై చేయమనండి. నమస్కారం అధ్యక్ష. ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దళిత బాంధవుడు, దళిత దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల మేమందరం కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ విషయంలో గతంలోనే తెలుగుదేశం పార్టీ 1998లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ సిఫార్సు మేరకు ఈ యొక్క వర్గీకరణ బిల్లుని 1/4/2000 బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు అధ్యక్ష. ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 68 ఈ గవర్నమెంట్, ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, సుప్రీంకోర్టులో దీనిపైన సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఎవరికి కూడా అధికారం లేదు, పార్లమెంట్ తప్ప ఎవరు దీన్ని ఏం చేయలేరని చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. గతంలో ఎన్డీఏ కూటమిలో మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మన మోడీ గారు 2024లో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము, అందరికీ సమాన న్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష. దానికి అనుకూలంగా ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అయితే మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా సంతోషం. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నాం అధ్యక్ష, కానీ ఈరోజు దళితులుగా
ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లు గాను చైర్మన్ గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందువల్లంటే అధ్యక్ష, భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అలాగే విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపాన పోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సివిల్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే దళితులకి కారు ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ట్రాక్టర్ ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేశాను అధ్యక్ష. అలాగే దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాడల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపన చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకు చెప్పిన అధ్యక్ష, ఈరోజు రకరకాలు మాట్లాడుతున్న అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వెనుకబడిపోయామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఒక తల్లి బిడ్డలం అధ్యక్ష. మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష. గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అధ్యక్ష. అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని సాహసాలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ విధంగా మేము ధైర్యంగా ఈ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష అధ్యక్ష. ఎందువల్లంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు చదువుకున్న దళితులకి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తాం అధ్యక్ష. ఈరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళని దళితుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను పంపినటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నేను దళితులకంతా చెప్పేది అధ్యక్ష, ఈరోజు మనం ధైర్యంగా అందరితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తాం అధ్యక్ష. ఆయనకి తెలుసు మనకేం చేయాలా అని, అంతే తప్ప మనం ఏదో ఊహించుకొని ఏమో మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులను తెలియజేస్తాం అధ్యక్ష. ఈరోజు మనకందరికీ తెలిసే బాలయోగి గారు స్వీకరణ చేశారు అధ్యక్ష బాలయోగిని. అట్లాగే ప్రతిభా భారతి గారిని స్వీకరణ చేశారు అధ్యక్ష. అలాగే నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తారు అధ్యక్ష. కాబట్టి మీరందరూ లేనిపోయిన అపోహలతో ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా. కానీ తెలియజేసిన అధ్యక్ష, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిభా భారతి కుమార్తెని ఎమ్మెల్సీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా దళితులకు ఒక్కసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి దాన్ని తొలగించి మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మనం ఏమేమి పొందామో అది మన కింద వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మనమే దీని మీద వేరే మాటలు మాట్లాడితే ఇబ్బంది వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దళితులం ఈరోజు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా 2026లో జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గీకరణ జిల్లాల ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దానికి పూర్తిగా మద్దతుని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంగిరాల స్వామి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భూమి మీద పుట్టిన మనిషికి చేయని తప్పుకి శిక్ష ఏదన్నా ఉందంటే అది పేదరికం అధ్యక్ష. అటువంటి పేదరికం తరతరాలుగా వారసత్వ సంపదగా, అదేవిధంగా అసమానత అస్పృశ్యత
వారసత్వ సంపదగా వస్తున్న మా దళిత జాతి ఈరోజు ఈ చట్టసభల్లో ప్రవేశించిన అదేవిధంగా వివిధ రంగాల్లో స్థిరపడిన దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్న దానికి ప్రధాన కారణం రిజర్వేషన్ అనే ప్రక్రియ తెచ్చిన మా దళితుల ఆరాధ్యమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్ష. వారికి ఈ సభ ద్వారా మా దళిత జాతి అంతా కూడా పాదాభివందనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే ఫలాలు దళిత జాతిలో అందరూ కూడా సమానంగా అనుభవించాలని, ముఖ్యంగా ఉపకులాలందరూ కూడా సమన్యాయం జరగాలని చెప్పి ఈరోజు మరి కొద్దిసేపట్లో ఈ సభలో మరి కేటగరైజేషన్ బిల్లుకి ఆమోదం తెలుపబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. బీసీ రిజర్వేషన్ మాదిరిగానే ఎస్సీ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ జరగాలని, దళితుల్లో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని ఎంతోమంది మరి పోరాటం చేశారు అధ్యక్ష. అదేవిధంగా 30 సంవత్సరాలుగా నిరంతరంగా మరి పోరాటం చేస్తున్న మరి పోరాట యోధుడు మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఆమోదం తెలిపి మరి ఆ వర్గీకరణ ద్వారా దాదాపు 22,000 మంది ఉద్యోగాలు పొంది, అదేవిధంగా గతంలో ఈ వర్గీకరణ ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ కాలేజెస్లో కూడా సీట్లు పొంది ఈరోజు ఉన్న స్థానంలో ఉన్న ఎంతోమంది మరి దాన్ని ఉన్నారు అధ్యక్ష. దానికి ప్రధాన కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఏకసభ్య కమిషన్ రంజన్ మిశ్రా గారి నివేదిక ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మరి దళిత జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కేటగరైజేషన్ మరి ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి దళితులందరూ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తీసుకున్న ఈ సభలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు, ఆ భాగస్వామ్యం లభించే అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి,